ఇప్పుడు మన కాలేజీల్లో సిచ్యువేషన్ చూసుకుంటే మనకి ఆన్ క్యాంపస్ కంపెనీస్ అనేవి రావట్లేదు. ఏదైనా ఇంటర్న్షిప్కి ట్రై చేద్దామంటే షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. ఎన్నిసార్లు ఇంటర్న్షిప్ అప్లికేషన్స్ పెట్టినా, ఎన్ని వెబ్సైట్లు మార్చినా, ఎన్ని రీల్స్ చూసి ఏటీఎస్ ఫ్రెండ్లీ, తొక్క ఫ్రెండ్లీ అని చెప్పేసి ఎన్ని రెజ్యూమేలు జాబ్ డిస్క్రిప్షన్కి ప్రకారం మార్చినా కూడా మన రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మన రెజ్యూమే బాగోలేక, ఎక్స్పీరియన్స్ లేక మనం ఏం చేస్తాము, తప్పుడు ఇంటర్న్షిప్స్ వైపు మనం వెళ్ళిపోతాము. సో ఈరోజు ఈ వీడియోలో అసలు ఇంటర్న్షిప్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, మనం యాజ్ అ బిగినర్గా ఏం ఇంటర్న్షిప్ తీసుకోవాలి, యాజ్ అ ప్రో జాబ్ కోసం ఏం ఇంటర్న్షిప్ ట్రై చేయాలి, ఎక్కడ ట్రై చేయాలి, ఎలా ట్రై చేస్తే మనకి ఇంటర్న్షిప్ అనేది వస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్డ్ సీనియర్గా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్సెస్ అనేవి షేర్ చేసుకుంటాను. అండ్ నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఒకటే, ఈ వీడియోకి లైక్స్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తారో, గ్రూప్స్లో షేర్ చేస్తారో, ఏం చేస్తారో నాకు తెలీదు. ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ మీదే మన నెక్స్ట్ వీడియోస్ అనేవి బాగా ఉండాలా లేదా ఎలా ఉండాలి అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా సూపర్ డూపర్ వీడియోస్ కోసం ఎక్కువ లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం వితౌట్ వీడియో. Amazon has started to lay off staff in India just days after a CEO announced worldwide job cuts. As a part of its global layoff process, Walt Disney began 7,000 layoffs announced earlier this year. Meta, Google, and Amazon have been laying off a staggering amount of workers. Global banking and IT sector, it's majorly gone for retrenchment, but 12,000 people in Microsoft's case, 10,000 people in Google's case. ఈ వీడియోని మొత్తం నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ వస్తేప్పటికి అసలు ఎటువంటి ఇంటర్న్షిప్స్ అనేవి ఉంటాయి, నెక్స్ట్ వస్తేప్పటికి అసలు మనం ఇంటర్న్షిప్ అనేది ఎలా ట్రై చేస్తే మనకి వస్తుంది అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్న్షిప్స్లో ఏవైతే టైప్స్ ఉన్నాయో దాన్ని ఇన్డెప్త్గా అర్థం చేసుకుందాము. ఫస్ట్ టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ వస్తేప్పటికి మనం పే చేసి ఒక కోర్సు తీసుకొని బొంగులో సర్టిఫికెట్ అనేది మన చేతిలో పెడతారు, అలాంటి టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఫస్ట్ టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్. సెకండ్ టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ వస్తేప్పటికి ఫ్రీగా, అంటే ఎవరి దగ్గరైనా మనం ప్రాజెక్ట్ అనేది చేస్తాము. థర్డ్ టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ వస్తేప్పటికి పెయిడ్ ఇంటర్న్షిప్, అంటే మనకి పేమెంట్ అనేది వాళ్ళు ఇస్తారు, మనం ఇవ్వము, మనకి పేమెంట్ ఇస్తారు. ఎందుకు, మనం వాళ్ళకి పని చేసి పెడుతున్నాము. ఇంటర్న్షిప్ అంటే ఏంటి అనేది ఒకవేళ ఫర్ సపోజ్ మీకు తెలియదు అంటే ఇక్కడ ఐ బటన్ మీద ఒక వీడియో అనేది ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి ఇంటర్న్షిప్ అంటే ఏంటి, స్వరూపన్న ఏం స్కిల్స్ నేర్చుకోమన్నాడు అనేది మొత్తం అంతా తెలుసుకోండి ఆ వీడియోకి వెళ్ళి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఫస్ట్ టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అసలు ఎవరి కోసం చూడండి. ఒకవేళ మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మీకు రెజ్యూమేలో ఏమీ లేదు, 5,000 ఇచ్చి ఏదో బొంగులో సర్టిఫికేట్ అనేది పెట్టుకోవాలి అనేసి అనుకుంటుంటే ఏవైతే మీ వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద పెద్ద కాలేజెస్ పేర్లు చెప్పుకొని ఏవైతే ఇంటర్న్షిప్స్ అనేవి వస్తాయో ఆ ఇంటర్న్షిప్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక కోర్సు చేయించి మీకు అట్ ద ఎండ్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది ఎటువంటి యూజ్ లేదు, మీ రెజ్యూమేలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అసలు ఎటువంటి తేడా తెలియదు. ఇప్పుడు ఫస్ట్ టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ పక్కన పడేయండి, మీకు ఉపయోగం లేదు, మీకు జాబ్ తీసుకురావు అవి. సెకండ్, ఇది మీకు జాబ్ తీసుకొస్తుంది. ఎందుకంటే నేను కూడా ఇదే చేశాను, ఫ్రీ ఇంటర్న్షిప్. నేను ఫస్ట్ ఇయర్లో నాకు స్కిల్స్ రావు, వెబ్ డెవలప్మెంట్ అంత బాగా రాదు, ప్రోగ్రామింగ్ రాదు, ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే మొత్తం అంతా ఎర్రర్సే, మాడ్యూల్ నాట్ ఫౌండ్ అని, అదని ఇదని అన్ని ఎర్రర్సే. ఫర్ సపోజ్ నేను ఏదైనా ఫ్రేమ్వర్క్ నేర్చుకుందాం అంటే రియాక్ట్ నేర్చుకుందాం, యూట్యూబ్ ట్యూటోరియల్ ఓపెన్ చేస్తాను, ఏదో కోర్స్ తీసుకున్నా ఫర్ సపోజ్ అదైనా ఓపెన్ చేస్తాను, అన్ని ఎర్రర్స్ వస్తాయి. అక్కడ ఎలా జరుగుతుందో అలా నాకు జరగదు. అర్థమవుతుందా? సేమ్ సిచ్యువేషన్ మీరందరూ ఫేస్ చేస్తారు, అవునా కదా? సో ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరూ చేసేది ఏంటంటే, అరే నా వల్ల కాదు ఈ డెవలప్మెంట్, నా వల్ల కాదు ఈ జాంగో, నా వల్ల కాదు ఈ ఫ్రంట్ అండ్ రియాక్ట్ చేసి అని చెప్పేసి వదిలేస్తారు. ఇక్కడే చాలామంది ఓడిపోతారు. సో ఇలాంటప్పుడు మా కాలేజ్లో ఒక ప్రొఫెసర్ ఒక స్టార్టప్ మీద వర్క్ చేస్తుండేవారు, అతని స్టార్టప్. సో దాంట్లో నేను వెళ్ళి సార్ నేను మీ దగ్గర చేస్తాను అని చెప్పి వెబ్ డెవలప్మెంట్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి వెళ్ళాను సార్ దగ్గరికి. సార్ కొన్ని నేర్చుకో, ఇది నేర్చుకో, అది నేర్చుకో, అది నేర్చుకో, ఇది నేర్చుకో అని చెప్పేసి చాలా చెప్పారు. సో అవన్నీ చేసుకొని వచ్చాను. మళ్ళీ మనం అంత సంతగా చేయలేము కదా, సార్ కూడా తెలుసు. బట్ అక్కడ నన్ను తీసుకున్నారు, ఎందుకంటే అది ఫ్రీగా స్టూడెంట్ అనేవాడు ఎంతో కొంత నేర్చుకుంటాడు, నేను కూడా నేర్పిస్తాను అని చెప్పేసి సార్ హోప్తో తీసుకున్నారు నన్ను. సో అక్కడ నన్ను కూర్చొని పెట్టి రోజు పగలు రాత్రులు పక్కన ఉండి చెప్పేవారు కాదు, ఇది ఎందుకు చేయలేదు, రోజు తిట్టేవారు. సో ఇక్కడ నాకు ఏం జరుగుతుంది, ఒక ఎక్స్టర్నల్ ప్రెషర్ అనేది ఉంది. మీరు సెమిస్టర్ ఎగ్జామ్ రేపు ఉందంటే ఈరోజు నైట్ అంతా లెగిసి ఎందుకు చదువుతారు, మీకు ఎక్స్టర్నల్ ఫోర్స్ ప్రెషర్ అనేది ఉంటుంది మీ పైన, ఎగ్జామ్ ఫెయిల్ అయితే బ్యాక్లాగ్ పడుద్ది అని చెప్పేసి, అవునా కాదా? సేమ్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫ్రీ ఇంటర్న్షిప్ అనేది నేను ఇక్కడ ఎలా చేయగలిగాను, ఎలా నేను స్కిల్ అనేది డెవలప్ చేసుకోగలిగాను, ఎక్స్టర్నల్ ప్రెషర్ అది మీరే వెతకాలి. మేబీ మీ కాలేజీలో ఎవరో ఒక ప్రొఫెసర్, మేడము, ఎవరో ఒకరు ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో పాటు చేయండి.
అర్థమవుతుందా? అది ఒక ఫ్రీ ఇంటర్న్షిప్ లాగానే. ఫ్రీ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తుంది అక్కడ. మీరు అర్థం చేసుకోండి, ఇంటర్న్షిప్ అంటే డబ్బులు రావడం మాత్రమే కాదు, సర్టిఫికేట్ రావడం మాత్రమే కాదు, ఎక్స్పీరియన్స్ రావడం. ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తుందా లేదా? వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నారా లేదా? మీరు సొంతగా చేయలేనిది అక్కడికి వెళ్ళి ఆ ఎక్స్టర్నల్ ప్రెషర్ వల్ల చేయగలుగుతున్నారా లేదా? సో ఇప్పటికీ మనకు అర్థమైంది కదా, ఎవ్వరికి స్కిల్స్ ఉండవు. సో ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయాల్సింది విత్ అ ఫ్రీ ఇంటర్న్షిప్. అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ వస్తేప్పటికి పెయిడ్ ఇంటర్న్షిప్. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది, మీకు ఆల్రెడీ స్కిల్ ఉంది. నేను అదే స్టేజ్లో ఉన్నాను. ఇప్పుడు జాంగో అనేది వచ్చేసింది, నాకు కొంచెం ఫ్రంట్ ఎండ్ ఓకే పర్లేదు చేసేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది, నాకు డేటాబేస్ వచ్చేసింది, ఏదో ఒకటి చేసేయగలను. సో ఇక్కడ మీకేంటి, మీరు ఏదైతే స్కిల్ అనేది ఉందో మీకు వాళ్ళు డబ్బులు ఎందుకు ఇస్తారు? నేను ఫ్రాంక్గా అడుగుతున్నాను, మీకు స్కిల్ ఉందంటేనే ఇస్తారు. సో ఏం స్కిల్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోండి. అర్థమవుతుందా? చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే స్కిల్ అనేది పర్ఫెక్ట్గా లేకుండా అప్లై చేస్తారు. నాకు కూడా చాలామంది రెజ్యూమేస్ పంపుతున్నారు, అరే మీ రెజ్యూమేలో ప్రాజెక్ట్ లేకపోతే, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇంకెందుకు నేను దాన్ని రిఫర్ చేస్తా? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ వీడియోలో చెప్తున్న మాటలు మీకు అర్థం అవ్వట్లేదంటే మీరు నా ఫస్ట్ ఇంటర్న్షిప్ వీడియోస్ అనేవి చూడలేదు. సో అవి ఫస్ట్ చూసి వస్తే మీకు అర్థమవుతాయి. సో అవి చూసి రండి. ఇప్పుడు మనం వచ్చేస్తున్నాం టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ అవర్ వీడియో. ఎక్కడ వెతికితే మనకి దొరుకుతాయి ఇంటర్న్షిప్స్ అనేవి? మీకు ఇంటర్న్షిప్స్ వెతకడానికి 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వస్తేప్పటికి ఆన్లైన్లో వెబ్సైట్స్, అన్స్టాప్ అని, naukri.com అని, ఇన్స్టర్న్షాలా అని చెప్పేసి ఇలాంటి తొక్కలో వెబ్సైట్స్లోకి వెళ్ళి అప్లై చేస్తే మీకు పెయిడ్ ఇంటర్న్షిప్ ఖచ్చితంగా రాదు. ఎందుకు స్వరూపన్న రాదు అంటున్నావు అని చెప్పేసి రీజన్ చెప్పాలి కదా. నేను ఇలా రాదు అంటున్నా అంటే మొహం మీద, బికాజ్ ఆల్రెడీ మార్కెట్లో చాలా మంది వందలుగా ఉన్నారు. చెప్తున్నాను నేను, బయట చాలా మందలుగా లే ఆఫ్ అయిపోయి ఉన్నారు స్కిల్స్తో. సో ఇలాంటి వాళ్ళందరూ ఉంటుండగా యాజ్ అ ఫ్రెషర్ మనకి ఇంటర్న్షిప్ అనేది రావడం కష్టం. అండ్ వచ్చినా కూడా అక్కడ అప్లై naukri.com వీటిల్లో వచ్చినా కూడా ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే ఈ హెచ్ఆర్ వీళ్ళందరూ రెఫరల్స్ అనేవి ఇచ్చేసుకుంటున్నారు. పోస్టింగ్ వేస్తారు, naukri.comలో పోస్టింగ్ ఉంటుంది, మనం ఏంటి గుడ్డోళ్ళకి వెళ్ళి అప్లై చేస్తాం. కానీ అక్కడ పోస్టింగ్కి ఏం జరుగుతుంది, ఇంటర్నల్ హైరింగ్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? ఇంటర్నల్ రెఫరల్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే లోపల వాళ్ళ కాంటాక్ట్లతో అయిపోతుంది. సో ఇలాంటప్పుడు దేనికి అప్లై చేయాలి, దేనికి అప్లై చేయకూడదు అనేది మనకి తెలీదు. సో ఇలాంటి వెబ్సైట్స్లో అప్లై చేయడం మానేయండి. సో ఇప్పుడు ఇది చేయకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి చూడండి. ఇలాంటి వెబ్సైట్స్లోనే మీకు ఇంకొక చాయిస్ ఉంది. ఏంటి? ఏవైతే తక్కువ టైప్ ఆఫ్ ఉంటాయో అంటే 8,000, 5,000, 4,000 స్టైపెండ్ యొక్క ఇంటర్న్షిప్స్ అనేవి, అలాంటి ఇంటర్న్షిప్స్ అనేవి ఇంటర్నల్ హైరింగ్ అనేవి జరిగి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఇలాంటప్పుడు ఇవేవైతే ఇంటర్న్షిప్స్ ఉన్నాయో ఇలాంటి వీటికి అది కూడా మీకు వచ్చిన స్కిల్ ఉంటేనే అప్లై చేయండి. అర్థమవుతుందా? లేదు నాకు రాదు, ఏదో ఒక స్కిల్, ఓకే ఫ్రంట్ ఎండ్ నేను చేసేస్తాను, అక్కడికి వెళ్ళి నేర్చేసుకుంటాను, రాదు వేస్ట్ చేయడం, వేస్ట్ చెప్పేస్తున్నాను నేను, రాదు. ఏదో ఒక స్కిల్, నాకు జాంగో వచ్చి నేను జాంగో మీద వెళ్ళి వెతికాను, నాకు వచ్చింది. అప్పటి వరకు 6 months వరకు నేను టైం వేస్ట్ చేశా. సో ఇప్పుడు ఫస్ట్ టైప్ ఎలా వెతకాలి అనేది అయిపోయింది. అలా మనం వెతకూడదు. ఎలాంటి వెతకొచ్చు? 4,000, 5,000 ఎలాంటి స్టైపెండ్ వెతకొచ్చు. అన్న నాకు స్టైపెండ్ ఎక్కువ కావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ టైప్ వస్తేప్పటికి రెఫరల్స్. అదేంటన్నా రెఫరల్స్ మాకు లేదు కదా అని చెప్పేసి చూడండి. తర్వాత మీకు ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఇంజనీరింగ్ కాలేజ్లోనే ఉంటే మీరు ఎప్పటి నుంచి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అని ఇవన్నీ లేదా కనెక్షన్స్ అనేవి బిల్డ్ చేసుకోండి. ఎప్పటి నుంచి కమ్యూనిటీ గ్రూప్స్లో ఉండండి. సో ఇప్పుడు మాకు అంత టైం లేదు బ్రో, డైరెక్ట్ పాయింట్కి రా, మేము ఎలా చేసుకోవాలి రెఫరల్స్ అనేది చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను ఏవైతే కంపెనీస్ లిస్టింగ్ చెప్పానో ఈ 4,000, 8,000, 5,000 ఇలాంటి ఇంటర్న్షిప్ కంపెనీస్, ఆ కంపెనీస్లో ఎవరైతే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో 10 to 20, 20 to 50 ఇలాంటి సైజ్ ఆఫ్ కంపెనీని చూడండి. మెసేజ్ ప్రిపేర్ చేసుకోండి. సో ఇది నా గురించి, ఇది నేను చేయగలను, ఇది అని చెప్పేసి. సో ఇప్పుడు నాట్ జస్ట్ దట్ హెచ్ఆర్, వీళ్ళతో పాటు ఆ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని ఫైండ్ చేయండి. It's not possible. No, it's necessary. రిక్వైర్మెంట్ అనేది బయట ఉంది. దానికి తగ్గట్టు స్కిల్స్ అనేవి మీరు తీసుకొని వెళ్తే, అతని దగ్గరికి కరెక్ట్ పర్సన్ దగ్గరికి కరెక్ట్ స్కిల్స్తో వెళ్తే ఖచ్చితంగా హైరింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొంచెం వైల్డ్గా వెళ్ళిపోవాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఇలా ఎవరైతే ఈ అన్స్టాప్ వీటిల్లో పెడుతున్నారో రిక్వైర్మెంట్స్, వీళ్ళ లింక్డ్ఇన్ ఆల్రెడీ మెసేజ్లు పెట్టారు, దిస్ ఈజ్ ఫైన్, మీకు తెలుసు ఓకే అక్కడ మనకి రియాక్ట్ చేసే రిక్వైర్మెంట్ ఉంది, నాకు వచ్చి రియాక్ట్ చేసి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఏవైతే
పేజ్ ఉంటుందో ఆ పేజ్లోకి వెళ్ళి కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు పోస్ట్ చేయండి, ట్యాగ్ చేయండి, వాళ్ళని ప్రాజెక్ట్ చేస్తూ ట్యాగ్ చేయండి. ఇలా చేస్తూ 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 కమెంట్ చేసినా, అది చేసినా, ఇది చేసినా ఎక్కడో ఒక దగ్గర కన్ను అనేది పడుతుంది మీ మీద. ఆ కన్ను పడే టైంలోనే మీరు ఛాన్స్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిపోవాలి. ఇది ఇంటర్నెట్లో ఎవరు చెప్తారో లేదో అవన్నీ నాకు తెలీదు, కానీ ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఇక్కడ వరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలా చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మనకు వస్తాయి. ఇక్కడ వరకు చూస్తున్నారన్నా కూడా వాచ్ టిల్ ద ఎండ్ అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను కూడా హ్యాపీ అవుతా. ఓకే, ఇంతమంది చూస్తున్నారు, నిజంగా ఫాలో అవుతున్నారు నన్ను అని చెప్పేసి నేను హ్యాపీ అవ్వి వీడియోస్ అనేవి చేస్తా. సో ఇక్కడతో నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది అసలు ఒక ఇంటర్న్షిప్ అనేది ఎలా ఫైండ్ చేయాలి, అసలు ఎటువంటి ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఇన్ ఏ కాలేజ్ మనం ఎటువంటి ఇంటర్న్షిప్ తీసుకోవాలి. మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నా. ఫ్రీ ఇంటర్న్షిప్ ఫస్ట్, స్కిల్స్ లేవండి. స్కిల్ ఉంది అంటే పెయిడ్ ఇంటర్న్షిప్. పెయిడ్ ఇంటర్న్షిప్ మినిమం ఫ్రమ్ 4,000 5,000 నుంచి స్టార్ట్ చేసేయండి. చిన్న చిన్న కంపెనీస్ కోసం చూడండి 4,000 వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి. సో దిస్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్ దట్ యూ హ్యావ్ టు ఫాలో టు గెట్ ద బ్లడీ ఇంటర్న్షిప్. అర్థమైందా? సో వీడియో ఎలాగనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ నచ్చినట్లయితే, మీకు ఆల్రెడీ తెలిసిందే, ఆల్రెడీ చెప్పేసాను చాలాసార్లు. ఇంకేదైనా ఫర్ సపోజ్ డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోవద్దు. దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.